హలో స్టూడెంట్స్, ఈరోజు మనం టైప్స్ ఆఫ్ సెంట్రిఫ్యూజెస్ గురించి చూసుకున్నాం. లాస్ట్ క్లాస్లో చూసుకుంటా వచ్చాము. సెంట్రిఫ్యూగేషన్ అనేది సెంట్రిఫ్యూజ్ అనే డివైస్లో దీన్ని చేస్తారని. ఇది పార్టికల్స్ని సొల్యూషన్ నుంచి సపరేట్ చేయడానికి వాడతామని సెంట్రిఫ్యూగేషన్ అనే టెక్నిక్. అయితే ఈ పార్టికల్స్ సొల్యూషన్ నుంచి సైజ్ ఆధారంగా, షేప్ ఆధారంగా, డెన్సిటీ, విస్కాసిటీ ఆఫ్ ద మీడియం ఆధారంగా అండ్ రోటార్ స్పీడ్ని బట్టి పార్టికల్స్ సొల్యూషన్ నుంచి సపరేట్ అవుతాయని మనం అనుకున్నాం. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా ఏమనుకున్నామంటే పార్టికల్ ఒక డెన్సిటీ దాని మీడియం కంటే కూడా, అంటే అది ఏ సొల్యూషన్లో ఉందో ఆ సొల్యూషన్ కంటే కూడా డెన్సిటీ తక్కువగా ఉందంటే అది స్లోగా తక్కువగా ఉందంటే అది పైన తేలుతుందని, ఎక్కువగా ఉంటే కిందకి వెళ్ళిపోతుందని, డెన్సిటీ డిఫరెన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ తొందరగా ఈ పార్టికల్స్ సొల్యూషన్ నుంచి సపరేట్ అవుతాయని అనుకున్నాం. అసలు డెన్సిటీ డిఫరెన్సే లేదనుకోండి, అప్పుడు ఈ పార్టికల్స్ ఎక్కడ మూవ్ కావనేది మనం తెలుసుకుంటా వచ్చాము లాస్ట్ క్లాస్లో. ఈరోజు మనం ఎన్ని రకాల సెంట్రిఫ్యూజెస్ ఉన్నాయనేది చూసుకుంటాము. ఈ సెంట్రిఫ్యూజెస్ మూవ్ చేయడానికి సెంట్రిఫ్యూజెస్లో మోటార్ ఉంటుంది. ఈ మోటార్కి మనం డైరెక్ట్గా శాంపిల్స్ పెట్టాం. దానికి మోటార్కి రోటార్ని ఫిక్స్ చేస్తాం. ఈ రోటర్లో మనము మన శాంపుల్ ట్యూబ్స్ని పెడతాం అన్నమాట. అవి ఎన్ని రకాలు ఉన్నాయనేది కూడా మనం చూసుకుంటాం. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సెంట్రిఫ్యూజెస్ అనేది చూసుకున్నాం. మనకి ముఖ్యంగా 4 రకాల సెంట్రిఫ్యూజెస్ ఉన్నాయి. స్మాల్ బెంచ్ సెంట్రిఫ్యూజెస్, లార్జ్ కెపాసిటీ రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజెస్, హై స్పీడ్ రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజెస్, అల్ట్రా సెంట్రిఫ్యూజెస్. అల్ట్రా సెంట్రిఫ్యూజెస్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి: ప్రిపరేటివ్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్, అనలిటికల్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్. ముందరగా మనం స్మాల్ బెంచ్ సెంట్రిఫ్యూజెస్ గురించి చూసుకున్నాము. స్మాల్ బెంచ్ సెంట్రిఫ్యూజెస్లో రిలేటివ్ సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్ వచ్చేసి 300 to 700 G ఉంటుంది. అయితే ఇది ఈస్ట్ సెల్స్ అండ్ ఎరిథ్రోసైట్స్ లాంటి సెల్స్ని సపరేట్ చేయడానికి, సొల్యూషన్ నుంచి సపరేట్ చేయడానికి ఇది ఎక్కువగా వాడుతుంటాము. ఇది తొందరగా సెడిమెంట్ అవ్వడానికి, తక్కువ శాంపుల్ ఉన్నప్పుడు ఈ స్మాల్ బెంచ్ సెంట్రిఫ్యూజెస్ని మనం ఎక్కువగా వాడుతుంటాం. నెక్స్ట్ సెంట్రిఫ్యూజ్ వచ్చేసి లార్జ్ కెపాసిటీ రిఫ్రిజిరేటర్ సెంట్రిఫ్యూజ్. దీని కెపాసిటీ చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే రోటార్ని మనం ఎంత సైజ్ కావాలో దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ రోటర్ ఏ ఛాంబర్లో అయితే ఉంటుందో ఆ రోటర్ ఛాంబర్ రిఫ్రిజిరేటర్గా ఉంటుంది. అంటే మనం టెంపరేచర్ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. దీని ఆర్సిఎఫ్ వచ్చేసి 6500 G ఉంటుంది. అయితే ఇది మనం డిఫరెంట్ సెల్స్ వాటి టెంపరేచర్ ఆధారంగా అవి షేప్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి మనం రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజెస్ యూజువల్గా వాడుతుంటాం. ఇక 3వ రకం సెంట్రిఫ్యూజ్ వచ్చేసి హై స్పీడ్ రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజ్. ఈ సెంట్రిఫ్యూజ్లో కూడా మనకి రోటర్ ఛాంబర్ రిఫ్రిజిరేటర్గా ఉంటుంది. దీని స్పీడ్ వచ్చేసి 60,000 G ఉంటుంది. ఇది చాలా చిన్న ఆర్గానిజమ్స్ని సపరేట్ చేయడానికి ఈ హై స్పీడ్ రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజ్ని వాడతాము. ఇకపోతే 4వ రకం అల్ట్రా సెంట్రిఫ్యూజ్. అల్ట్రా సెంట్రిఫ్యూజ్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఇది ప్రిపరేటివ్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్, అనలిటికల్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్ అని 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రిపరేటివ్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్లో చూసుకున్నాం. ఈ ప్రిపరేటివ్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్ మనం యూజువల్గా సపరేషన్కి వాడుతుంటాం అన్నమాట. అయితే ఇది కూడా ఈ అల్ట్రా సెంట్రిఫ్యూజ్ ఎప్పుడు కూడా రిఫ్రిజిరేటర్గా ఉంటుంది. ఇది వ్యాక్యూమ్లో ఉంటుంది. తర్వాత దీని స్పీడ్ వచ్చేసి 6 లక్షల G ఉంటుందన్నమాట. అంటే G కంటే కూడా 6 లక్షల రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. అంత స్పీడ్గా ఇది తిరుగుతుంది. ఇది సపరేషన్కి వాడతాము అన్నమాట. మనకి ముఖ్యంగా 4 రకాల సెంట్రిఫ్యూజెస్ ఉన్నాయి. స్మాల్ బెంచ్ సెంట్రిఫ్యూజెస్, లార్జ్ కెపాసిటీ రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజెస్, హై స్పీడ్ రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజెస్, అల్ట్రా సెంట్రిఫ్యూజెస్.
అల్ట్రా సెంట్రిఫ్యూజెస్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి: ప్రిపరేటివ్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్, అనలిటికల్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్. ప్రిపరేటివ్ అల్ట్రా సెంట్రిఫికేషన్కి అనలిటికల్ అల్ట్రా సెంట్రిఫికేషన్కి మధ్య తేడా ఏంటి అని అంటే, అల్ట్రా సెంట్రిఫ్యూజ్కి మనకి ప్యూర్ అనలిటికల్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్కి మనకి ప్యూర్ శాంపుల్ కావాలి, ఎందుకంటే మనం అనాలిసిస్ చేయాలి కాబట్టి. కానీ ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూజ్ సపరేషన్కి మరీ అంత ప్యూర్ అవసరం లేదు. శాంపుల్ ప్యూర్గానే ఉండాలి, కానీ మరీ ప్యూర్గా ఉండనవసరం లేదనమాట. తర్వాత ఇది అల్ట్రా సెంట్రిఫ్యూజ్ వచ్చేసి సెడిమెంటేషన్ కోఎఫిషియంట్, మాలిక్యులర్ వెయిట్ని కరెక్ట్గా యాక్యురేట్గా డిటర్మైన్ చేయడానికి అనలిటికల్ సెంట్రిఫ్యూజ్ యూజ్ చేస్తారు. ఇక్కడ ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూజ్ వచ్చేసి కరెక్ట్గా డిటర్మైన్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఎస్టిమేట్ చేయడానికి, అంటే ఇంతవరకు ఉండొచ్చు అని చెప్పడానికే ఈ ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూజ్ యూజ్ చేయొచ్చు, కానీ దాన్ని యాక్యురేట్గా ప్రిసైజ్గా మనం మెజర్ చేయడానికి ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూజ్ పనికిరాదు. ఇది ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూజ్ అనేది సపరేషన్కే వాడతాం అన్నమాట. ఈ ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూజ్ అనేది దీని శాంపుల్ సైజు ఎక్కువగా ఉండాలి ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూజ్కి, కానీ ఇక్కడ అనలిటికల్ సెంట్రిఫ్యూజ్కి శాంపుల్ సైజు చాలా తక్కువ ఉండాలి. అయితే ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూజ్కి ఆప్టికల్ సిస్టమ్స్ అవసరం లేదు. అనలిటికల్కి మాత్రం ఆప్టికల్ సిస్టము సెంట్రిఫికేషన్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడే మనం ఆప్టికల్ సిస్టమ్ని యూజ్ చేసి మనం వాటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజెస్ని గమనించి ఈ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ని మనం డిటర్మైన్ చేస్తాం అనమాట, అంటే కనుక్కుంటాం అనమాట, కరెక్ట్గా యాక్యురేట్గా కనుక్కుంటాం అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అనలిటికల్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్ అండ్ ప్రిపరేటివ్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్. మనకి ఈ సెంట్రిఫ్యూజెస్ మధ్యన తేడా ఎక్కడ వస్తుందంటే వాటి మ్యాక్సిమం స్పీడ్లో తేడా వస్తుంది. మనకి ఏ స్పీడ్ అవసరం అనేది దాన్ని బట్టి మనం సెంట్రిఫ్యూజ్ని చూస్ చేసుకోవాలి. అయితే వాక్యూమ్ అనేది మనకి ఉందా లేదా అనేది కూడా ఒక్కొక్క సెంట్రిఫ్యూజ్లో ఉంటుంది, కొన్ని సెంట్రిఫ్యూజ్లో ఉండదు. రిఫ్రిజిరేషన్ అనేది కూడా కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. దాని ఆధారంగా మనం సెంట్రిఫ్యూజెస్ని మనం చూస్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత శాంపుల్స్, ఎన్ని శాంపుల్స్ పడతాయి ఈ సెంట్రిఫ్యూజ్లో అనేది వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్ చెప్తుంది అనమాట. మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్ కొన్నిట్లో తక్కువ ఉంటుంది, కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది. అయితే ఈ శాంపుల్ వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్స్ ఒకటి, ఇంకోటి సెంట్రిఫికేషన్ ట్యూబ్స్ ఒక కెపాసిటీ. అంటే ఈ మన శాంపుల్స్ అన్నీ కూడాను రోటార్ మీద ట్యూబ్స్లో మనం పెట్టుకుంటాం కదా, ఆ ట్యూబ్స్ ఈచ్ ట్యూబ్ ఎంత వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ని హోల్డ్ చేయగలదు అని చెప్పేదే కెపాసిటీ ఆఫ్ ద ఇండివిజువల్ ట్యూబ్స్. అలాంటి ట్యూబ్స్ ఎన్ని పడతాయి అని చెప్పేదే వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్ అన్నమాట. ఈ వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్స్ ఎలా ఉంది, సెంట్రిఫ్యూగేషన్ ట్యూబ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. అండ్ ప్రతి ఒక్క సెంట్రిఫ్యూగేషన్కి మన ఎక్స్పెరిమెంట్ అవసరాన్ని బట్టి సెంట్రిఫ్యూజెస్ని మనం చూస్ చేసుకుంటాం అన్నమాట. ఇకపోతే నెక్స్ట్ మనం ఎన్ని రకాల రోటర్స్ ఉన్నాయనేది మనం చూసుకున్నాము. రోటర్స్ అని అంటే మనకి సెంట్రిఫ్యూజ్లో మోటార్ అనేది ఉంటుంది. ఈ మోటార్ మీద మన శాంపిల్స్ని మనం పెట్టలేము, మన ట్యూబ్స్ని మనం పెట్టలేము, శాంపిల్స్ను హోల్డ్ చేసే ట్యూబ్స్ని. కాబట్టి మనం హోల్డ్ చేయడానికి ఈ మోటార్ మీదనే మనం రోటర్ని పెడతాం అన్నమాట. రోటర్ని పెట్టినప్పుడు ఈ శాంపిల్స్ని హోల్డ్ చేయడానికి ఈ రోటర్ అనేది పనికి వస్తుంది. ఈ రోటర్ అనేది చాలా రకాలు ఉన్నాయన్నమాట. దీంట్లో మొదటి రకం వచ్చేసి స్వింగింగ్ బకెట్ రోటర్. ఈ స్వింగింగ్ బకెట్ రోటర్లో మనకి
టెస్ట్ ట్యూబ్స్ని కింద చూడండి, కింద మీకు చిన్న ఫిగర్ ఇచ్చినాను. ఆ ఫిగర్లో మీకు టెస్ట్ ట్యూబ్స్ ఒక ఎండ్లోనే హోల్డ్ చేస్తుంది అనమాట ఈ స్వింగింగ్ బకెట్ రోటర్. అంటే మనం ఎటువంటి సెంట్రిఫ్యూగేషన్ లేనప్పుడు అవి స్ట్రైట్గా ఉంటాయి. ఎప్పుడైతే మనం రొటేషన్ స్టార్ట్ చేసామో అప్పుడు ఏమైతే అవి హారిజాంటల్గా అయిపోతాయి అన్నమాట. రైట్, దీన్ని ఏమంటారు స్వింగింగ్ బకెట్ రోటర్ అని అంటారు అనమాట. మళ్ళీ అది ఆపేసినప్పుడు మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇది దీనివల్ల ఏమవుతుందంటే పార్టికల్స్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి ఎక్కువగా సపరేట్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. దీన్నే మనం ఎక్కువగా డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూగేషన్లో వాడతాం అనమాట. డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూగేషన్లో వాడినప్పుడు అది దీనివల్ల ఏమవుతుందంటే సూపర్ నైట్రెంట్ని మనం ఈజీగా తీసేసుకోవచ్చు. పెల్లెట్ కింద ఏదైతే పెల్లెట్ ఫామ్ అవుతుందో ఆ పెల్లెట్ని డిస్టర్బ్ చేయకుండా సూపర్ నైట్రెంట్ని ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. దీన్ని స్వింగింగ్ బకెట్ రోటర్ అని అంటాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ రోటర్ వచ్చేసి ఫిక్స్డ్ యాంగిల్ రోటర్. ఈ ఫిక్స్డ్ యాంగిల్ రోటర్లో ట్యూబ్స్ మనం ఈ రోటర్ మీద ఫిక్స్ చేసేస్తాం అనమాట. ఇంకా అవి మూవ్ కాదు, వర్టికల్గా హారిజాంటల్గా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉన్నప్పుడు లేనప్పుడు ఎటువంటి మూవ్ కాదనమాట. అది జస్ట్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. కింద మీరు ఫిగర్లో చూస్తే స్వింగింగ్ బకెట్ రోటర్కి ఫిక్స్డ్ రోటర్కి మధ్యన డిఫరెన్స్ చూపిస్తూ ఉంది ఈ ఫిగర్ అనేది. దీంట్లో ఈ ఏదైతే యాంగిల్ ఉందో ఇది ఈ ట్యూబ్స్ అనేటివి ఫిక్స్గా ఉంటాయి, ఒక యాంగిల్లో ఉంటాయి. ఈ యాంగిల్ వచ్చేసి 14 to 40 degrees వర్టికల్ ఉంటాయి అన్నమాట. అయితే ఇది పెల్లెట్ అనేది కాన్సన్ట్రేట్ అవ్వదు కిందకి, ఇది వాల్స్ మొత్తం కూడా పెల్లెట్ అనేది వచ్చేస్తుంది. ఒక సైడ్ వాల్ అంతా కూడా పెల్లెట్ వచ్చేస్తుంది అన్నమాట దీంట్లో. నెక్స్ట్ టైప్ ఆఫ్ రోటర్ వచ్చేసి వర్టికల్ ట్యూబ్ రోటర్. ఈ వర్టికల్ ట్యూబ్ రోటర్స్లో అసలు ఎటువంటి యాంగిల్ ఉండదు. మన ట్యూబ్స్ అన్నీ కూడాను స్ట్రైట్గా ఉంటాయి. ఈ ట్యూబ్స్ అన్నీ కూడాను అన్ని వేళలా అంటే మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉన్నా లేకపోయినా అన్ని వేళలా ఇవి వర్టికల్గానే ఉంటాయి అన్నమాట. సో దీన్ని వర్టికల్ ట్యూబ్ రోటర్స్ అని అంటాం. ప్రిపరేటివ్ అల్ట్రాసెంట్రిఫికేషన్కి అనలిటికల్ అల్ట్రాసెంట్రిఫికేషన్కి మధ్య తేడా ఏంటి అని అంటే అల్ట్రాసెంట్రిఫ్యూజ్కి మనకి ప్యూర్ అనలిటికల్ అల్ట్రాసెంట్రిఫ్యూజ్కి మనకి ప్యూర్ శాంపుల్ కావాలి, ఎందుకంటే మనం అనాలిసిస్ చేయాలి కాబట్టి. కానీ ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూజ్ సపరేషన్కి మరీ అంత ప్యూర్ అవసరం లేదు. శాంపుల్ ప్యూర్గానే ఉండాలి కానీ మరీ ప్యూర్గా ఉండనవసరం లేదనమాట. తర్వాత ఇది అల్ట్రాసెంట్రిఫ్యూజ్ వచ్చేసి సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ మాలిక్యులర్ వెయిట్ని కరెక్ట్గా యాక్యురేట్గా డిటర్మైన్ చేయడానికి అనలిటికల్ సెంట్రిఫ్యూజ్ యూజ్ చేస్తారు. ఇక్కడ ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూజ్ వచ్చేసి కరెక్ట్గా డిటర్మైన్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఎస్టిమేట్ చేయడానికి, అంటే ఇంతవరకు ఉండొచ్చు అని చెప్పడానికే ఈ ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూజ్ యూజ్ చేయొచ్చు, కానీ దాన్ని యాక్యురేట్గా ప్రిసైజ్గా మనం మెజర్ చేయడానికి ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూజ్ పనికిరాదు. ఇది ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూజ్ అనేది సపరేషన్కే వాడతాం అన్నమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ రోటర్స్ వచ్చేసి జోనల్ రోటర్స్ అని అంటారు. ఈ రోటర్స్లో మన శాంపుల్ని ఈ రోటర్ మూవ్ అవుతుండేటప్పుడే శాంపుల్ని లోడ్ చేయొచ్చు, అన్లోడ్ కూడా చేయొచ్చు. అందుకనే వీటిల్ని జోనల్ కంటిన్యూస్ రోటర్స్ అని కూడా అంటారు. అయితే ఈ యూజువల్గా ఈ జోనల్ రోటర్స్లో మనం గ్రేడియంట్ వాడతాం అనమాట. యూజువల్గా మనం డెన్సిటీ గ్రేడియంట్ సొల్యూషన్స్ వాడుతుంటాము. ఈ డెన్సిటీ గ్రేడియంట్ సొల్యూషన్స్ అంటే మనకి డెన్సిటీ సొల్యూషన్ అంతా కూడా ట్యూబ్లో సొల్యూషన్ ఉంటుంది కదా, శాంపుల్ ట్యూబ్లో. ఈ శాంపుల్ ట్యూబ్లో సొల్యూషన్స్ అన్నీ కూడాను డెన్సిటీస్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఒకే ట్యూబ్లో డెన్సిటీస్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. యూజువల్గా మనం ఒక లిక్విడ్ వేస్తే ఆ లిక్విడ్ డెన్సిటీ అంతా ఒకటేగా ఉంటుంది త్రూ అవుట్ ద ట్యూబ్, కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అటువంటి డెన్సిటీస్ ఉండే లిక్విడ్ని మనము ఈ జోనల్ రోటర్స్లో ఎక్కువగా వాడుతుంటాం. ఇది 2 రకాలు ఉన్నాయి. రేట్ జోనల్ సెంట్రిఫ్యూగేషన్ అని,
పిక్నిక్ సెంట్రిఫికేషన్ అని 2 రకాలు ఉన్నాయి. మనం అవి డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫికేషన్లో చదువుకునేటప్పుడు వాటి గురించి ఎక్కువగా చూసుకున్నాం, ఇన్డెప్త్లో చూసుకున్నాం. ఇక 3వ రకం సెంట్రిఫ్యూజ్ వచ్చేసి హై స్పీడ్ రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజ్. ఈ సెంట్రిఫ్యూజ్లో కూడా మనకి రోటర్ అనేది రోటర్ ఛాంబర్ రిఫ్రిజిరేటర్గా ఉంటుంది. దీని స్పీడ్ వచ్చేసి 60,000 G ఉంటుంది. ఇది చాలా చిన్న ఆర్గానిజమ్స్ని సపరేట్ చేయడానికి ఈ హై స్పీడ్ రిఫ్రిజిరేటర్ సెంట్రిఫ్యూజ్ని వాడతాము. ఇప్పటి వరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోటర్స్ గురించి చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం శాంపుల్ కంటైనర్స్ గురించి చూసుకున్నాం. ఈ శాంపుల్ కంటైనర్స్ అనేటివి డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో మనకి వస్తాయి. అండ్ ఈ మెటీరియల్ ఏదైతే ఈ కంటైనర్స్ మెటీరియల్ అవి గ్లాస్తో కానీ స్టీల్తో కానీ ప్లాస్టిక్తో కానీ చేయబడి ఉంటుంది. అయితే గ్లాస్ అనేది మనం తక్కువ స్పీడ్ ఉండే సెంట్రిఫ్యూజెస్లోనే మనం వాడతాము. ఎక్కువ స్పీడ్ ఉండే సెంట్రిఫ్యూజెస్లో స్టెయిన్లెస్ స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఎక్కువగా వాడుతుంటాము. సో దీస్ ఆర్ ద వేరియస్ శాంపుల్ కంటైనర్స్. ఇవి మనం లోపల ఉండే శాంపుల్ని చూడగలిగేటట్టు ఉండే శాంపుల్ కంటైనర్స్ మనం తీసుకుంటే ఇట్ విల్ బీ మోర్ అడ్వాంటేజియస్. లో ప్రిపరేటివ్ సెంట్రిఫ్యూజెస్ ఎన్ని రకాల ఉన్నాయనే దాని గురించి చూసుకున్నాము. థ్యాంక్ యూ.